జోష్న ఎంగేజ్‌మెంట్ ఆగిపోవటంతో జోష్న వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి, "చూసావా అత్త దీప అనుకున్నది చేసింది. నా పెళ్లి కాకూడదని పన్నాగం పట్టిందో ఏమో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే దీప కోసం అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న దీప దగ్గరికి వెళ్ళి, "నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా దీప? ఇప్పుడు నా ఎంగేజ్‌మెంట్ కూడా ఆగిపోయింది కదా!" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "నేను బావతో పెళ్లి కావాలని ఎన్నో ఆశలు, కోరికలతో ఉన్నాను. కానీ ఆ పెళ్లి కాకుండా దీప తన మెడలో తాళి కట్టించుకుంది బావతో. ఒక ఆడపిల్లగా నాకు ఎన్నో కోరికలు ఉంటాయి కదా! ఆ కోరికలన్నీ బావ మీదే పెట్టుకొని ఎన్నో కలలతో కలగన్నాను. కానీ బావ నాకు దక్కకుండా పోయాడు. సరేలే అమ్మా, నాన్న సంతోష్ కోసం అని చెప్పి ఇంకొకరిని ఎవరినో పెళ్లి చేసుకుందాము, ఎక్కడికో వెళ్ళిపోయి సంతోషంగా ఉందాము అనుకున్నాను. కానీ ఇప్పుడు అది కూడా జరగకుండా దీప చేసేసిందా అత్త? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి చెప్పు? నీ మనసుతో ఆలోచించండి. మీ అందరూ కలిసి నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి. నా జీవితం ఇప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ జోత్స్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు. మీరందరూ నా దీప వైపే ఆలోచిస్తున్నారే తప్ప నా గురించి ఒక్కరు కూడా ఆలోచించటం లేదు. నేను ఎన్నో కలలు కని బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది జరగలేదు. ఇప్పుడు ఇంకెవరినో అమ్మా, నాన్న వీళ్ళందరి సంతోషం కోసమని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే అది కూడా ఆపేసింది ఈ దీప. ఇప్పుడు నా జీవితం ఏమవుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "నీ మంచి కోసమే చేశాను జోష్న ఇదంతా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం చాలా కోపంగా, "ఏంటి నా మంచి కోసం చేశావు? ఇదా మంచి కోసం చేసేది? నా పెళ్లి ఆగిపోవటం, నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావా దీప నువ్వు" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాటన్నింటినీ తోసేస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రాని మాత్రం, "నా మనవరాల్ని ఇంత బాధ పెట్టిన నువ్వు నా ఇంట్లో ఉండకూడదు" అని చెప్పేసైతే దీపను లాక్కొని వెళ్ళి బయటకి తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా